హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అలాగే అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ అండి. అయితే ఇదిగోండి, మనం రెడీమేడ్గా కట్ వర్క్ అనేది బ్లౌజ్ వస్తుంది కదా. రెడీమేడ్గా కట్ వర్క్ వచ్చిన బ్లౌజ్ని దానికి కింద మనం అంటే దానికి శారీ క్లాత్ని ఎలా వేసుకొని మోడల్గా ఎలా డిజైన్ చేసుకోవాలో చూడండి. చాలా చాలా బాగుంటుంది అనమాట. ముందుగా నేను 2 ఇంచెస్ ఉన్న పట్టీ ఒకటి తీసుకున్నాను. అలా తీసుకొని డబుల్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసాను. వేసేసి హ్యాండ్కి పెట్టి ఇక చూడండి ఎట్లా స్టిచ్ చేస్తాను. 1/4 ఇంచు ఖర్చు పెట్టి నీట్గా స్టిచ్ చేసేయాలి. అది లైనింగ్కి మాత్రమే. లైనింగ్కి మనం అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? అలా లైనింగ్కి అటాచ్ చేశాక మళ్ళీ దాన్ని ఖర్చులు అనేది చెయ్యి వైపు, అంటే ఇటు నా చెయ్యి వైపు ఉండాలి. అట్లా పెట్టేసి నీట్గా ఫోల్డింగ్ అదే దీని మీద లైనింగ్ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడేటట్టు కుట్టుకోవాలి. ఓకేనా? ఆ లైనింగ్ అనేది నెట్టాలి. అట్లా చూడండి. అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఆ క్లాత్ అనేది లెగవకుండా నీట్గా కనిపిస్తుంది అనమాట. ఓకేనా? అలా 2 పార్ట్స్ కూడా మనం నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. మాకు పక్కనే సౌండ్స్ అండి, ఇలా నోరు లాపరు, వాగుతూనే ఉంటారు. ఇంకా అందుకని ఏం చేయలేక ఓకేనా అట్లా జాయింట్ చేసేసాను. జాయింట్ చేసేసాక మనకి హ్యాండ్ మెయిన్ క్లాత్ ఉంది కదా, అయితే మనం ఎక్కడైతే జాయింట్ చేసామో ఖర్చులు చూసారు కనపడుతున్నాయి కదా, ఆ ఖర్చుల వైపే మనం అనేది పెట్టుకోవాలండి. అప్పుడే బయట సైడ్ మన ఫుల్ లోడింగ్ అనేది వస్తుంది అనమాట. హ్యాండ్కి మన కట్ వర్క్ బయటకు కనిపించకుండా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఉండదు. ఇలా ఈజీ టిప్ అనమాట. చాలా చాలా ఈజీ టిప్. కొత్త వాళ్ళు కూడా ఇలా స్టిచ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు చూసారా, మనకి ఎంతవరకు పట్టీ కావాలని చూసుకొని నీట్గా సమానంగా సర్దుకొని నీట్గా చూడండి. ఇప్పుడు ఆ కట్ వర్క్ దగ్గర మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలన్నమాట. చూసారు కదా, కింద ఆ శారీలో క్లాత్ అనేది మనకి కనపడుతుంది. శారీలో క్లాత్ కానీ లేదా విడిగా ఏదైనా క్లాత్ కానీ తీసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అట్లా నీట్గా చూసారు కదా, అలా అట్లా స్టిచ్చింగ్ చేసుకొని చుట్టూ లైనింగ్ అనేది అటాచ్ చేసేయాలి నీట్గా, ముడతలు లేకుండా. చూసారా, అలా అలాగే రెండో హ్యాండ్ కూడా సేమ్ ఖర్చులన్నీ పైకే ఉంచుకోవాలి, మంచి వైపు కిందకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ పార్ట్ చెడు వైపు కిందకు ఉండాలి, మంచి వైపు పైకి ఉండాలి. ఇట్లా పెట్టేసి చక్కగా మనకి ఎంతవరకు అయితే ఆ మనకు శారీలో క్లాత్ కనిపించాలో చూసుకొని అట్లా పెట్టుకోవాలి. మన ఇష్టం అనమాట. 1/2 ఇంచా, 1/4 ఇంచా, 3/4 ఇంచా, 1 ఇంచియా, మన ఇష్టం. మనం వేసుకునే బ్లౌజ్ని బట్టి మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? అట్లా నీట్గా ముడతలు లేకుండా నీట్గా జాయింట్ చేసేయాలి. చుట్టూ తెగ సౌండ్లు వస్తాయండి మాకు అయితే మాత్రం. ఎక్కడ వీడియో చేసుకుని ఇంట్లోనేమో కూలరు బర్రమని సౌండ్, ఇక్కడేమో ఇది. అక్కడ కూలర్ ఆపితే మా వారు ఊరుకోరు. ఇక్కడ ఈ వీధిలో సౌండ్లు, ఎక్కడ మనం వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడానికే లేకుండా పోయింది నాకు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో నీట్గా లోడింగ్తో. అట్లా లోడింగ్ పద్ధతిలో మనం ఎలా ఈజీగా చేసుకోవాలనేది ఈ వీడియో అండి. అలాగే చూడండి, సింపుల్ మెథడ్లో గంటలు అంటే నత్కాన్ డిజైన్స్ కూడా ఇందులో ఉంది ఒకటి, అలా మీరు చూసుకోండి. దానికి నేను పీసెస్ అనేవి యాడ్ చేసుకుంటాను. అయితే 2 కరెక్ట్గా మెజర్మెంట్ అనేది పెట్టేసి నీట్గా 4 ముళ్ళ నీట్గా సర్దుకొని అక్కడి నుంచి ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేయాలి. అలా చూసారా, టక్స్ పెట్టేసేయండి. అలా ఇప్పుడు రెండింటికి ఘాట్లు సమానంగా పెట్టుకొని మనం కరువు షేప్ అనేది తీసుకోవాలి. ఓకేనా? అలా 1/2 ఇంచుకి కానీ 3/4 ఇంచుకి కానీ, అవంటే వాళ్ళ బాడీ సైజుని బట్టి టక్స్ పెట్టేసేయండి. ఓకేనా? హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా సింపుల్గా ఎలా ఉందో ఈజీగా. మనం ఎప్పుడైనా ఏ పని చేసినా సింపుల్గా ఈజీగా చేసుకోవాలంటే ఇలా చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఫిట్టింగ్ కానీ ఫినిషింగ్ కానీ నీట్ ఫినిషింగ్ అండి. అయితే చాలా చాలా బాగుంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు నత్కాన్ డిజైన్స్ దానికోసం ఇక చూడండి, ముందుగా నేను 2 ఇంచీలు వెడల్పున్న బేసిన్ తీసుకున్నాను గ్రీన్ కలర్లో.
దాన్ని నేను దగ్గరగా 24 ఇంచులు పొడుగుండేటట్టు తీసుకున్నాను. ఒక 24 ఇంచులు పొడుగుండేటట్టు. ఓకేనా. అట్లా 2 ఇంచెస్ అనేది వెడల్పు తీసుకున్నాను. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా ఒక నత్కాన్ డిజైన్స్ అండి. ఎందుకంటే మనం అలా ఇవి డిజైన్ చేసుకోవడానికి మీకు లాంగ్ వీడియో అనేది పెట్టాను అనమాట. ఓకేనా. అలా ఇప్పుడు 2 భాగాలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టేసి ముందుగా ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి. చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టేసుకోవాలి. చూడండి, చిన్న ఫ్రిల్స్. అలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే రెండో వైపు కూడా రెండో పట్టీ కూడా తీసుకొని అది కూడా చిన్న ఫ్రిల్స్ అన్నీ పెట్టుకోవాలి. ఓకేనా. అలా అలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే నీట్గా మనకి నత్కాన్ డిజైన్కి అనేది రెడీ అవుతుంది అనమాట. బాగుంటుంది. ఓకేనా. అలా అలా అయిపోయిన దాన్ని మనకి ఒక బాక్స్ లాగా ఉండే స్క్వేర్ పీస్ అనేది తీసుకోవాలి. దాన్ని వెడల్పు 4 ఇంచీలు, పొడుగు 4 ఇంచీలు ఉండేటట్టు చూసుకోవాలి. ఓకేనా. అలా ఇప్పుడు దాన్ని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేసేయండి. నాకు ఒక 1/2 ఇంచీ ఉంది, చుట్టూ తీసేసుకున్నాను. లెవెల్ చేసుకున్నాను అనమాట 4 వైపులా కూడా. ఓకేనా. అలా అలా తీసేసుకొని ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని చక్కగా మధ్యలో స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. అంటే అటు ఒక సమోసాలాగా వదిలిపెట్టేసి ఇటు కూడా మనకి షేప్ అనేది వదిలేసి నీట్గా మధ్యలో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా వేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్ తిప్పి దానిపైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా అలా అయిపోయిన తర్వాత 2 జాయింట్ చేసేసేయండి, ఒక స్టిచ్ చేసేసేయండి. అలాగే రెండోది కూడా సేమ్ మెథడ్. అలా ఇప్పుడు అది కూడా అలానే స్టిచ్ చేసుకోవాలి. క్లాత్ నీట్గా దాని షేప్ అనేది కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసుకొని నీట్గా ఎక్కడైనా హెచ్చులు తక్కువలు ఉంటే కట్ చేసుకోవాలి. అలా కట్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు థ్రెడ్ అనేది తీసుకోవాలి. అలాగే దానికోసం ఒక గ్రీన్ కలర్ పీస్ అనేది తీసుకుంటున్నాను. అంటే 2 పీసులు ఉండేటట్టు 3 ఇంచీలు వెడల్పు 3 ఇంచీలు పొడుగు ఉండేటట్టు చూసుకొని ఒక పీస్ అనేది తీసుకోవాలి. అంతే, ఒక 3 ఇంచెస్ అనమాట. ఓకేనా. అవ్వండి, 3 ఇంచీలు పొడుగు 3 ఇంచీలు వెడల్పు అనమాట. ఇప్పుడు ఒక పీస్ని అట్లా ఫోల్డ్ చేసి సమోసాలాగా స్టిచ్ చేసుకోవాలి. అట్లా సమోసాలా ఫోల్డ్ చేసి మళ్ళీ అటు నుంచి అటు ఇటు నుంచి ఇటు ఒక అరించి ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా. చూడండి, అట్లా అలా ఫోల్డ్ చేసుకొని నీట్గా చివరికి కరెక్ట్ షేప్ ఉండేటట్టు మనం స్టిచ్ చేసుకోవాలి. 2 జాయింట్ చేయాలన్నమాట. జాయిన్ చేసి మనకాడ థ్రెడ్స్ అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం. ఓకేనా. అంటే రెడీమేడ్ థ్రెడ్ తెచ్చుకున్నారు వాళ్ళు, అదే వేసేస్తున్నాను అనమాట. ఓకేనా. ఇప్పుడు దాంట్లో మధ్యలో థ్రెడ్ పెట్టేసి రఫ్ చేయండి 2-3 సార్లు. రఫ్ చేసి అక్కడి నుంచి అలా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా నీట్గా. ఇప్పుడు రివర్స్ చేయండి. రివర్స్ చేస్తే చూసారా ఎంత బాగుందో, క్యూట్ అండ్ స్వీట్ లాగా. అసలు ఎంత బాగుందో చూడండి. నత్కాన్ డిజైన్స్ అనేది చాలా క్యూట్గా ఉందన్నమాట. ఓకేనా. ఇప్పుడు రెండోది కూడా అదే మెథడ్లో కరెక్ట్గా
అలా పెట్టేసి స్టిచ్ చేసేసేయండి. అలాగే రఫ్ చేయండి, 2 సార్లు రఫ్ చేసి చక్కగా నీట్గా స్టిచ్ చేసేసేయండి. అక్కడ క్లాత్ అనేది దాని కిందకి వెళ్ళింది, అందుకని మళ్ళీ తీసి పెట్టాను. ఇక చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూసారా ఎంత బాగుందో, ఫినిషింగ్ కానీ ఫిట్టింగ్ కానీ ఎక్సలెంట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.